ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనములో శృంగారమైన పాగా ధరించిన పెండ్లి కుమార్తె వలెను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె వలెను రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నావు, నీతి అనే పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నావు అని తెలుసుకున్నాం. పిల్లరా, ఇక్కడ ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠము. ఇక్కడ కంఠము అనేది చాలా ప్రాముఖ్యమైనది మన శరీరంలో. ఈ కంఠము హారములు, కంఠానికి హారం కడితే అవి చాలా శోభిల్చును అంటాడు. శోభ, ఇది ఒక అందానికి ప్రత్యామ్నాయ పదం. అందం కంటే ఇంకొంచెం పై లెవెల్ సౌందర్యము, శోభ, సౌందర్యవంతురాలు, సౌందర్యవంతుడు. శోభిల్లడం అంటే ప్రకాశించడము అనే అర్థం కూడా వస్తుంది. దేంతో ప్రకాశిస్తున్నాడు? ఆభరణముల చేత ఆయన కంఠము ప్రకాశమానముగా కనిపిస్తుంది. పిల్లల, ఈ హారములు నీ కంఠానికి శోభ తేవాలంటే సొలొమోను మహారాజు గారు, జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారి దగ్గరికి వెళ్దాం. ఆయన అడగండి, ఆయన చెప్తాడు. 1వ అధ్యాయము సామెతల గ్రంథము 9వ వచనంలో, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములై ఉండును. ఏవి? నీ కంఠములకు హారములై ఉండేది ఏమిటనగా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఇక్కడ తలకు సొగసైన మాలిక ఏంటనగా తండ్రి ఉపదేశం. కంఠానికి హారం ఏదనగా తల్లి చెప్పే బోధ. ఇక్కడ 2 మాటలు మనం వింటూ ఉన్నాం, ఉపదేశము, బోధ. నేను చెప్పాను ఉపదేశం వేరు, బోధ వేరు అని.